ఒక స్టార్ కమీడియన్, ఓకే, పేరు తర్వాత మాట్లాడదాం. ఆ కమీడియన్ పెట్టిన ఇబ్బందులకి ఒక 20 మంది కమీడియన్స్ ఎవరైతే ఆర్టిస్టులు ఉన్నారో ఆయన సెట్స్లో ఇబ్బంది పెడుతుంటే, అంటే ఆ స్టార్ కమీడియన్ ఎవరైతే ఉన్నారో సెట్స్లో మిగతా వాళ్ళతో గొడవలు పడి ఇబ్బంది పెడుతుంటే ఈ 20 మంది కమీడియన్స్ కలిసి ఆయన మీద ప్రెస్ మీట్ పెట్టాలనుకున్నప్పుడు చిరంజీవి గారు వచ్చి వద్దు ఆగండి అని చెప్పి సామరస్యం చేశారని ఒక విషయం. అది నిజమా? సెక్సా? కాదు సార్, సామరస్యం చేశారంటున్నా. కాదు, ఏం చేస్తుంటే అంటే గొడవలు పడడం కానీ మిగతా కమీడియన్స్తో ఇబ్బంది పెట్టడం కానీ ఒక స్టార్ కమీడియన్. ఏమమ్మ మరి నా దృష్టికి రాలేదు. కానీ ఆ మీటింగ్లో 20 మంది కమీడియన్స్లో బాబు మోహన్ గారు కూడా ఒకరున్నారు. అందులో ఆయన కూడా ఇబ్బంది పడిన వ్యక్తే ఆ కమీడియన్ వల్ల. అదేం లేదు, మీరు అన్నది ఏం జరగలేదు. పాయింట్ ఓకే, పాయింట్ కరెక్టే. కానీ మీరు అన్నది కరెక్ట్గా దాసర్ గారి దృష్టి కూడా పోయింది. ఆల్మోస్ట్ దాసర్ గారే కాంప్రమైజ్ చేసింది. అచ్చా. చిరన్న దృష్టి కూడా పోయింది. బాధపడ్డాడు, సరి చేయడానికి ట్రై చేశాడు. కానీ అంటే తేలు అంటే అనగదక్కడానికి ఎందుకు చూసారు? నిమిషం. ఇప్పుడు ఇన్ని సినిమాలు ఇంత సీనియర్ ఆర్టిస్టులు కదా, మీలాగే ఇంకో 2-3 ఉన్నప్పుడు ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? ఏం పెట్టారు? అంటే తనే ఉండాలి, ఇంకొకటి ఎదగకూడదు, ఇంకొకటి రాకూడదు, అంతే ఉంటుంది కదా. అంటే ఏ రకమైన ప్రశ్నకి ఆన్సర్ అదే కదా అంటున్నా. ఇంకేముంటుంది? నీ బట్టలా నేను గుంజుకోలేను, నీ చేతుకున్న ఉంగరాలా గుంజుకోలేను, నువ్వే అంటే అని చెప్పి అనలేము. ఎందుకంటే ఇది సినిమా ఇండస్ట్రీ, ఇది ఒక ఇండస్ట్రీ. 24 క్రాఫ్ట్స్ బ్రతుకుతారు ఇక్కడ. అంటే ఇప్పుడు సార్, ఇప్పుడు హీరో అనగానే చిరంజీవి గారు ఒకరే కాదు కదా, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్, వాళ్ళ దృక్పథంలో వాళ్ళ ఫ్యాన్స్ ఉన్నప్పుడు కమీడియన్స్ అయినా హీరోయిన్స్ అయినా ఎవరికి వాళ్ళకి నచ్చినవి ఉంటాయి కదా. కొందరు ఈ నేను చెప్తున్నా కదా, తేలుంది. తేలు స్వభావం ఏంటి? కొట్టటమే. ఒక ఆయన సూర్యోదయం చేసుకుంటారట, ఒక పూజారి ఆయన, పండితుడు. తేలు కొట్టకపోతుందంట. ఎలా? అయ్యో, ఒక జీవి చచ్చిపోతుంది, దీన్ని ఎట్లయినా కాపాడాలని చేయబెట్టి తీసి ఇట్లా బయట అయిపోయిందట. బయట అయిపోయితే కుట్టింది, ఊరికి వదిలేసింది, పోతుంది. అబ్బా, కుట్టింది, దీన్ని బతికిద్దామని మళ్ళీ తీశాడు, మళ్ళీ కుట్టింది. ఏమే, నిన్ను నీ ప్రాణం కాపాడదామని కదా, నువ్వు చచ్చిపోతున్నావని నేను తీస్తుంటే నువ్వు కుడుతున్నావు ఏంటంటే, అబ్బే నేను కుట్టట్లేదు, థ్యాంక్స్ చెప్తున్నా అన్నదంట. అట్టనా? ఏమో పో, సాగుపో అని అన్నాడు. లైక్ దట్ కొందరి క్యారెక్టర్లు ఎదుటివాడిని ఇబ్బంది పెట్టాలి, నేను ఒక్కడిని బాగుంటే చాలు, ఇంకొకడెవడు ఎదగకూడదు, రాకూడదు అనే స్వభావాలు చాలామందికి ఉంటాయి. అసలు అన్నదమ్ముల్లోనే ఉంటాయి. నేను చూశాను. మా అన్ననే మెచ్చుకుంటున్నారు, నన్ను మెచ్చుకోవట్లేదు. ఈడేమో ఎందుకు పనికిరాడు? మరి పనికొచ్చేటోని పని చేసేటోని షబాస్ అంటారు కదా బ్రదర్. ఇప్పుడు ఒక ఇంట్లో ఒక 5 అన్నదమ్ములు ఉంటే 5 అన్నదమ్ములు ఒకేలా ఉంటారు. తండ్రికి నచ్చదు. 5 అన్నదమ్ములకు పనులు చెప్పరు, ఒకడికో 2కో పనులు చెప్తారు. ఎందుకంటే వీడైతే సిన్సియర్గా చేసుకొస్తాడు. అది మీరు అబ్జర్వ్ చేయండి. లైక్ దట్ మంచి నటుడు ఉన్నప్పుడు వాడికి వస్తుంది. నాకు కూడా హిట్లు ఇప్పుడే చాలా, ఒక మామూలు ఏడుపు కాదు, ఆడికేం రాదు.